దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ప్రతిదినము దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు నా దేవుడు అత్యున్నతమైన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. మన జీవితంలో వస్తున్న సమస్యలను బట్టి, శోధనలను బట్టి కొన్నిసార్లు సాతాను యొక్క బలాన్ని మనం ఎక్కువగా అంచనా వేస్తూ ఉంటాం. సాతాను యొక్క బలాన్ని వాడుకున్న దానికంటే మనం ఎక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే సాతాను సృష్టించబడిన వాడు గనుక సృష్టికర్త కంటే గొప్పవాడు కాదు. సాతాను శక్తి గలవాడే, కానీ సర్వశక్తి కలిగిన వాడు మాత్రం కాదు. దేవుడు సర్వాంతర్యామి. సాతాను దేవుని వలె సర్వాంతర్యామి కాదు. వాడు భూమి మీద అటు ఇటు తిరుగులాడేవాడు. సాతాను ఎవరిని మృంగుదున అని వెదకుచూ తిరుగుతూ ఉన్నాడు. వీడు సర్వశక్తి గలవాడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో, చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని వ్రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు వింటూ వచ్చాం, చదువుతూ వచ్చాం. కానీ ఈ వాక్యాన్ని వ్రాసింది ఎవరికి అని మనం ఆలోచన చేస్తే చిన్నపిల్లలకు. చిన్నపిల్లలు అంటే ఎవరంటే ఆత్మీయ ఎదుగుదల లేనివారు అని అర్థం. కొన్నిసార్లు సాతాన్ని గొప్పగా ఎంచుకొని అధైర్యపడిపోతున్న వారితో దేవుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. మనలో ఉన్నవాడు సాతాని కంటే గొప్పవాడని సాతానుతో పోరాడే ప్రతి క్షణం కూడా మనం ఈ సంగతి మర్చిపోకూడదు. సాతాను బలవంతుడై వాని రాజ్యం కొరకు అనేకులను బంధించి అనేకులను పాడు చేస్తూ ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి యేసుక్రీస్తు దేవుని యొక్క రాజ్యం కొరకు వ్రేలితో సాతానును వెళ్ళగొట్టినట్లుగా లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ మాటను బట్టి మనం గమనిస్తే సాతాను శక్తి గలవాడే, కానీ యేసయ్య సర్వశక్తి గలవాడు అని ఈ మాటను బట్టి మనం గమనించవచ్చు. కనుక వాడి శక్తి కంటే ఎక్కువ శక్తి గలవాడుగా వానిని అంచనా వేయకూడదు. ఇప్పటికే వాడు తల పైకెత్తుకోలేని స్థితిలో పాతాళం వైపు సాగిపోతూ ఉన్నాడు. పరలోక సింహాసనం నుండి మొదటగా త్రోసివేయబడ్డాడు. రెండవదిగా యేసయ్య పరిశుద్ధమైన జీవితం ద్వారా వాడు ఓడిపోతూ వచ్చాడు. మూడవదిగా సిలువ ద్వారా పరాజయం పొందాడు. నాలుగవదిగా పాతాళంలో సంఖ్యలతో 1000 సంవత్సరాలు కట్టబడబోతూ ఉన్నాడు. ఐదవదిగా నిత్యాగ్నిలోకి వాడు త్రోసివేయబడతాడు. ఇక సాతానుకి ఏమాత్రం జయం పొందడానికి అవకాశం లేదు. వాడు ఓడిపోతూనే వచ్చాడు, ఓడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులకు ఈ రోజుల్లో మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎలీషాకి ఒక శిష్యుడు ఉన్నాడు. వారి చుట్టూ శత్రు సైన్యం వచ్చినప్పుడు వాడు భయపడిపోయాడు. మన చుట్టూ ఎంత గొప్ప శత్రు సమూహాలు ఉన్నాయని భయపడిపోయాడు. అప్పుడు ప్రవక్త వీడి కన్నులు తెరువయ్యా అని దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు వాని కన్నులు తెరవ చేసినప్పుడు అగ్ని గుర్రముల చేత, రథముల చేత ఎలీషా చుట్టూ దేవుడు కాపుదల ఉంచడం చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటాడు ఎఫెసీ సంఘంతో, మీ మనోనేత్రములు వెలిగించబడినందున మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులతో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని రాస్తూ వచ్చాడు. మరి మనం యేసయ్య యొక్క బలాతిశయాన్ని గూర్చి, ఆయన శక్తిని గూర్చి తెలుసుకొని సాగిపోతూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన రీతిగా యెరికో పట్టణాన్ని సమీపించిన ఇశ్రాయేలీలు భయపడి చతికిల పడిపోయారు. అంటే సాతాను యొక్క బలాన్ని చూసి భయపడిపోయారు. సాతాను యొక్క కోట గోడలను చూచి వణికిపోయారు ఇశ్రాయేలీల ప్రజలు. కానీ ఆ కోట గోడల మధ్యలో ఉన్న యెరికో ప్రజల హృదయాలు భయంతో కరిగిపోయాయి అని రాహాబు వేశ్య మాట్లాడుతూ ఉంది. ఈ మాటను మనం గమనిస్తే మనము సాతాను గూర్చి భయపడేటప్పుడు సాతాను మనల్ని గూర్చి మరింతగా భయపడతాడు అని మనం గ్రహించాలి. సర్వశక్తి కలిగిన దేవుని బిడలమైన మనల్ని చూచి సాతాను మరింతగా భయపడతాడు అనే వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
సాతానుకి దేవుడు ఎంతవరకు క్రియ చేయడానికి అనుమతిస్తాడో అంతవరకే వాడు క్రియ చేస్తాడు, కానీ అంతకు మించి వాడేమీ చేయలేడు. యోబు చరిత్రలో సాతాను చేయదలిచినది దేవుడు అనుమతిస్తేనే గాని వాడు చేశాడు, కానీ అనుమతి లేకుండా ఏమీ చేయలేకపోయాడు. గనుక వానిని తక్కువగా గాని ఎక్కువగా గాని అంచనా వేయకూడదు. మరి మాటలు వింటున్న మనం మనోనేత్రాలు వెలిగించబడిన వారంగా జ్ఞానము కలిగిన మనస్సుతో మనం పరలోక రాజ్యము కొరకు సాగిపోవాలి. ఏ మాత్రము కూడా మన కలుగుతున్న శోధనలు బట్టి సాతానుని ఏ మాత్రం కూడా మనం గొప్ప చేయకుండా దేవుని యొక్క బలాతిశయాన్ని మాత్రమే గొప్ప చేయుదుముగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ జీవిత యాత్రలో మాకొస్తున్న కలవరాలను బట్టి, మాకొస్తున్న శోధనలు బట్టి కొన్నిసార్లు సాతానుగాడి యొక్క బలాన్ని ఎక్కువగా అంచనా వేస్తూ ఉన్నామేమో. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని మాకు ధైర్యం ఇచ్చి వాడిని ఎదిరించి జయించే కృపను మీరు అనుగ్రహించండి. సాతాను యొక్క బలాన్ని ఎక్కువగా అంచనా వేయకుండా నీ యొక్క బలాతిశయాన్ని మేము తెలుసుకొని నీ యొక్క బలాతిశయాన్ని బట్టి మేము ముందుకు సాగిపోవడానికి మీరు మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సాతానుపై జయమివ్వండి. వాడి యొక్క తంత్రాలన్నింటినీ మీరు అణచివేయండి. ఈ మాటలు విన్నని బిడ్డలందరికీ జయ జీవితాన్ని మీరు కలుగు చేయండి. యోబు ఏ రీతిగా సాతాను యొక్క తంత్రాలను జయించి రెండంతల మేలు పొందుకున్నాడో ఆ రీతిగా నీ బిడ్డలకు రెండంతల మేలు మీరు కలుగు చేసి, నీ బిడ్డలకు జయ జీవితాన్ని కలుగు చేసి మహిమ మీరు పొందుకొని నీ బిడ్డలను పేరు పేరును ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.